कड़पा जिले के प्रोद्दटूर हलके से खबर है। कोतपल्ली सरपंच कोनी रेड्डी शिवाचंद्र रेड्डी ने एमएलए रचमालू शिवा प्रसाद रेड्डी पर अपना गम व गुस्सा जाहिर किया। इन्होंने जिमन में मुंसिफ टीवी को इंटरव्यू दिया और एमएलए पर राजशेखर रेड्डी के परस्तारों को अलग करने का इल्जाम लगाया और पार्टी के हकीकी सिपा सालारों को परेशान करने का भी एमएलए पर इल्जाम लगाया। ఇప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే మీకు అభిమానం, మీరు కూడా వీర అభిమాని, దాదాపు ఆయనతోనే ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే వాళ్ళతోనే నడుస్తున్నారు. కానీ పార్టీ పెట్టిన క్యాండిడేట్ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిని ఈసారి మీరు ఖచ్చితంగా ఓడిపోతారని ఛాలెంజ్గా చెప్తున్నారు. ఈ విభేదాలకి కారణం ఏంటి? మీరు ఇట చెప్తే పార్టీ పెద్దల నుంచి ఏం సమాధానం వచ్చే అవకాశం ఉంది? ఏం లేదండి, వైఎస్ఆర్ కుటుంబం అంటే మాకు ఎప్పటికీ అభిమానం. మా కుటుంబానికి కానీ మాకు కానీ మా ఫాలోవర్స్ కానీ అంతా మేము మాకే కాదు, ప్రొద్దుటూరులో చాలా మంది నాయకులకు అంతా వైఎస్ఆర్ పార్టీ అంటే అభిమానించే వాళ్ళమే. రాచమల్లు ద్వారా వచ్చిన వాళ్ళం కాదు, రాజశేఖర రెడ్డి గారి జగన్ సార్ కోసం వచ్చిన వాళ్ళమే. మాకంటే వెనకలు వచ్చాడు ఈయన, మమ్మల్ని అడిగాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాచమల్లు ప్రసాద్ రెడ్డి వస్తే ఎట్టుంటుందని కూడా నన్ను అడిగాడు. అడిగితే బాగుంటుంది సార్ అని కూడా చెప్పాము. అయినా కూడా ఇక్కడ ఈయన గవర్నమెంట్ వచ్చినామంటే అరాచకాలు ఎక్కువైపోయినాయి. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వైఎస్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరినీ పక్కన పెడతా వచ్చాడు. మాకు అది నచ్చలేదు. ఆయన చేస్తున్నటువంటి ప్రొద్దుటూరులో చేస్తున్నటువంటి పరిస్థితులు నచ్చలేదు. ఎందుకంటే అంత మార్కెట్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులు అయితే ఎంత అగసాట్లు పడి ఎంత ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళకు లాస్ట్కు సాయంత్రానికల్లా అప్పులు తెచ్చుకొని వ్యాపారం చేసుకొని సరుకులు తీసుకుంటుంటారు. కొన్ని సరుకులు అమ్మడపోక అవి దెబ్బ తినిపోతాండి. ఆ అప్పులు కట్టలేక తిన్నీకి సాయంత్రానికి తినీకి సరిగా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. బాగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మళ్ళా ఈయన వస్తే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కడుతున్నటువంటి మార్కెట్ సర్వనాశనం అవుతుందని చెప్పి వాళ్ళు దాదాపు 15 నుంచి 20,000 ఓట్లు ప్రలోభ చేసేదానికి ఉన్నారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే అక్కడ టెండర్లు జరిగాయి. వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారండి మార్కెట్లో సోదరులకు. అలాగే బంగారు అంగడులకైతేనేమి, వైశ్యాసులకైతేనేమి, ఇక్కడ సాలకులస్తులకైతేనేమి అందరూ ఎవరే కానీ ఏ సామాజిక వర్గం కూడా ఆయన అంటే అభిమానించే వాళ్ళు లేరు. రాజశేఖర రెడ్డి గారి మీద ఇప్పటికీ వారి కుటుంబం మీద ఇప్పటికీ కూడా అభిమానం ఉంది ప్రొద్దుటూరులో, కాదనలేదు. మేమంతా కూడా రాజశేఖర రెడ్డి అభిమానులమే. అయినా కూడా ఇక్కడ రాచమల్లు ముందర అది పని చేయకుండా పోతుంది. ఎక్కడైనా ఓట్లున్నా కూడా అతని జోల పట్టుకొని అతను ఓడించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. దాదాపు 39 మంది కౌన్సిలర్లు ఉండే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు సంతోషంగా లేరు. ఎవరు వాళ్ళు తప్ప అందరూ ఇబ్బంది పడుతున్నారు. అందరికీ విలువలు లేవు. ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ వచ్చాయి కదా అని చెప్పి వాళ్ళని మచ్చిక చేసుకొని డబ్బులతో కొందాం చేద్దాం, డబ్బులతో చేస్తాం అనేది ఆయన ప్రథమ ఉద్దేశం. ఎంత డబ్బులు పెట్టినా ఏం చేసినా నువ్వు ప్రజల మన్ననలు పొందలేవు, ప్రజలతో నువ్వు గెలవలేవు ఈసారి. జిల్లా సర్పంచ్ అధ్యక్షుడు కోనిరెడ్డి శివచంద్ర రెడ్డి గారు మాతో మాట్లాడినారు. ఆయన బాధపడే విషయాలని మీరు విన్నారు. కెమెరామెన్ అయూబ్ కే సాత్ సర్దార్ మున్సిఫ్ టీవీ పొద్దుటూరు.